ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ ఇంటికి కట్టు కట్టించారమ్మా. చెడు ఉద్దేశంతో నిన్ను కిందికి తొక్కాలి, నిన్ను పైకి ఎదగనీయకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో నీ వారే, నీ చుట్టూ ఉన్నవారే, నీ ఇంట్లో నువ్వు పెట్టింది తిని నీ మాట వింటూ నిన్ను గమనిస్తూ తిరిగేవారే ఈ పని చేయించారమ్మా. ఎందుకు బాబా నాకు ఈ పని చేయించారు? నేను అందరితో బాగానే ఉన్నాను కదా, అందరితో నేను మంచిగానే ఉంటున్నాను కదా, నాకు తోచిన సాయం చేస్తున్నాను కదా, మరెందుకు ఈ విధంగా చేశారు అని నువ్వు అడగవచ్చు. అది ఎందుకో చెప్తాను తల్లి. ఏదీ కూడా నీ దాకా రాకూడదు, వచ్చిన అదృష్టం కూడా నీకు ఫలించకూడదు, నువ్వు అనుకున్న పనులన్నీ ఆగిపోవాలి, నువ్వు ఏది తలపెట్టినా కూడా అది విజయవంతం కాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ కుమ్మానికి కట్టు కట్టించారు. ఇప్పటికైనా చూసి విని తెలుసుకొని అది నువ్వు తీసుకోకపోతే చాలా కష్టాలు పడతావు బిడ్డ, జాగ్రత్త పడుగు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ద్వారా బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు, మనతో ఏం విన్నవించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నీ గుమ్మానికి కట్టు కట్టించారు అని నీకు చెప్పాను కదా, దాన్ని ఏ విధంగా తీపించాలో ఆ బాధ్యత కూడా నాదేనమ్మా. ఎందుకంటే నువ్వు ఈ సాయిని నమ్ముకున్నావు, ఈ సాయి బిడ్డవు. నిన్ను ఏది చేరాలన్నా సరే నన్ను దాటి నీ దగ్గరికి రావాలి. అది మంచి అయితేనే నీ దగ్గరికి రానిస్తాను తల్లి, చెడునైతే నీ దగ్గరికి కూడా రానివ్వను. నీకు చెడు తలపెట్టాలి అన్న వాళ్ళ ఆలోచనలను కూడా నేను మట్టు పెట్టేస్తాను, వాళ్ళకి ఆ ఆలోచన కూడా రాకుండా చేస్తానమ్మా. అయితే ఇదంతా ఎందుకు చేశారు బాబా? కట్టు కట్టించారు అంటున్నారు, అది నేను ఎప్పుడు విడిపించుకోవాలి, నేను కష్టాలు పాలు కాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి నువ్వు అడగవచ్చు. చెప్తాను బిడ్డ, శ్రద్ధగా విను. ఈరోజే అమావాస్య. ఈ అమావాస్య రోజున రాత్రి 12 లోపు నేను చెప్పిన విధంగా చెయ్యి, ఖచ్చితంగా ఆ కట్టు నీ నుండి విడిపోతుంది. అలా చెడు ఉద్దేశంతో చేసిన వారి ఎవ్వరైనా సరే వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుంది తల్లి. ఆ శిక్ష నుంచి తప్పించుకోవటం వాళ్ళ తరం కాదు. నీ బాబాని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాను. నీకు చేసే ఏ చెడు పనైనా సరే తిప్పికొట్టడానికి నీకు అండగా, నీకు ధైర్యంగా నీ ఇంటి ముందు నేను కూర్చొని ఉన్నాను బిడ్డ. ఆ విషయం వాళ్ళకి తెలియక నీపై చెడు ప్రయోగించాలని చూస్తున్నారు, నిన్ను ఎదగనీయకుండా చూడాలని చూస్తున్నారు. నువ్వు అందరితో బాగుంటావు, అందరితో స్నేహంగా ఉంటావు, అన్ని పనుల్లో అందరికీ సహాయపడుతూ ఉంటావు, ప్రతి పని కూడా నువ్వు విజయవంతంగా అవుతున్నావు, అన్నింటిలో కూడా నువ్వు ముందంజలో ఉన్నావు. సంపాదనలో, నీ బంధాన్ని నువ్వు నిలుపుకోవటంలో, నువ్వు చేసే పనిని నువ్వు సక్రమంగా చేయటంలో, నలుగురిని మెప్పించి నలుగురితో ప్రశంసలు పొందుతూ ఉన్నావు. ఈ అంతా కూడా చూసి ఓర్వలేని వారు నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఈ దురుద్దేశానికి తలపెట్టారమ్మా. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది చేసి నిన్ను అందరిలో నవ్వుల పాలు చెయ్యాలి అని చూస్తున్నారు, నిన్ను ఆర్థికంగా క్షీణింప చేయాలి అని చూస్తున్నారు, నిన్ను ఎదగనివ్వకుండా ఆపేయాలి, అడ్డుకోవాలి అని చూస్తున్నారు. వారెవరో కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళే. నీ కోసం, నువ్వంటే ఇష్టం అని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు నీ సొమ్ము తింటున్నారు, నీతోనే తిరుగుతున్నారు, నీ మాటలన్నీ కూడా వాళ్ళు వింటున్నారు, నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నారు తల్లి. అలా జరగకుండా ఉండాలి, వాళ్ళ చేతుల్లో నువ్వు ఏది కూడా దొరకకుండా ఉండాలి, వాళ్ళ కంటికి నువ్వు పడకుండా ఉండాలి, వాళ్ళ చెడు దృష్టి నీపై పడకుండా ఉండాలి అంటే నీ విషయాలు, నీ సొంత విషయాలు ఏది కూడా ఎవ్వరికీ చెప్పుకోకు, ఎవ్వరితోనూ పంచుకోకు, నువ్వు చేసే పనిని ఎవ్వరితోనూ ముందుగా చెప్పకు, నీ జీవిత రహస్యాలను ఎవ్వరితో పంచుకోకు. నువ్వు మొదలుపెట్టే ఏ పనైనా సరే నీ ఇంట్లో ఉన్న నీ సొంత విషయాలు కూడా ఎవరితో చెప్పుకోకు. ఇది పని చేస్తున్నాను, ఈ రోజుటి నుంచి నేను మొదలు పెడుతున్నాను, ఆ పనిలో విజయం పొందాను, దీనిలో నాకు ఇంత ఆదాయం వచ్చింది అనే విషయాన్ని ఎవ్వరితో చెప్పుకోకు బిడ్డ. నీ జీవిత రహస్యాలను నువ్వు రహస్యంగా ఉంచుకో.
ఎవరితో పంచుకున్నా సరే వాళ్ళకి నీపై ఈర్ష్య పుడుతుంది. నీపై బాధ కలుగుతుంది. నాకన్నా ఎదిగిపోతున్నాడే, నాకన్నా ధనవంతుడైపోతున్నాడే, నాకన్నా మంచివాడైపోతున్నాడే, అందరితోనూ మంచిగా ఉంటున్నాడు, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు, దేవుడి పనిలో కూడా సహాయంగా ఉంటున్నాడు, దేవుడికి సంబంధించిన పూజలకి గుడులకి సంబంధించిన ఆర్థికంగా సహాయపడుతున్నాడు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వారిని బాగా కలుషితం చేస్తున్నాయి, బాగా బాధిస్తున్నాయి. ఓర్వలేని తరంతో వాళ్ళు ఎంతటి పని చేయటానికైనా కూడా ఒడిగడుతున్నాయి. కాబట్టి నీ విషయాలు ఎవ్వరితోనూ పంచుకోకు. నిన్ను నిన్ను ఎప్పుడూ కూడా నాశనం చెయ్యాలి, నిన్ను పొగిడే వాళ్ళని ఎవ్వరూ కూడా నీ పక్కన ఉంచుకోకు. ఆ నాశనం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే నిన్ను పొగుడుతూ, నీ చుట్టూ తిరుగుతూ, నీ రహస్యాలన్నీ తెలుసుకుంటూ, నీ సొంత విషయాల్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి నీ బంధాన్ని కూడా దూరం చెయ్యాలి అని చూస్తున్నారు. కాబట్టి నీ బంధంతో ఎప్పుడూ నువ్వు మంచిగానే ఉండు. ఇతరులు చెప్పే మాటలు విని నీ బంధాన్ని దూరం చేసుకోకు. పిల్లల్ని సంతోషంగా ఉంచు. ఇంకా ఇంకా కూడా నిన్ను ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవద్దు. అస్సలు జోక్యం చేసుకోవద్దు బిడ్డ. నువ్వు వేరే వాళ్ళ తగువుల్లో నిన్ను వాళ్ళ తగువుల్లో కొంచెంగా పూచి చేసుకొని వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వమని కానీ, వాళ్ళ సమస్యను తీర్చమని కానీ, వాళ్ళకి ఏదైనా మాట సహాయం చేయమని కోరి వచ్చిన ఎవ్వరికి కూడా నువ్వు ఏమీ చేయొద్దు. నీకు సంబంధం లేనట్టుగా ఏది కూడా పూసుకోవద్దు. అలా నిన్ను వాళ్ళ గొడవల్లో నిన్ను మధ్యవర్తిగా ఉంచి నిన్ను ఇరికించి నిన్ను ముంచేయాలని చూస్తున్నాడు. వాళ్ళ గొడవల్లో నిన్ను ఉంచి నిన్ను అపనిందల పాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఎవ్వరిని కూడా నమ్మొద్దు. అంత త్వరగా ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. ఏది కూడా నీ దాకా రానివ్వను. నీ బాబాని నేనున్నాను. నీ దాకా రావాలి అంటే నన్ను దాటుకొని రావాలి. కానీ మానవ ప్రయత్నంగా నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నువ్వు కూడా వీటన్నింటికి దూరంగా ఉండాలి. నీ ప్రయత్నం కూడా ఉండాలి. బాబా, నాకు నువ్వు ఉన్నావు కదా, నువ్వు నన్ను రక్షించలేవా అని నువ్వు అడగొచ్చు. అదే బిడ్డ చెప్తున్నాను కదా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను రక్షగా నీకుంటున్నాను. నీ ప్రయత్నంగా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. అన్నింటిలోనూ దూరొద్దు. అన్నింటిలోనూ నేనే పెద్దని అని ముందుకు పోవద్దు. ఇక నీ ఇంటి గుమ్మానికి కట్టించిన కట్టు ఏ విధంగా విప్పాలో చెప్తానన్నాను కదా. ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఆ కట్టు అనేది వాళ్ళంతటగా వాళ్ళే వచ్చి విడిపించేస్తారు. ఆ విధంగా నేను చేస్తాను బిడ్డ. వాళ్ళకి నిద్ర పట్టనీయకుండా వాళ్ళు పడే పదే పదే వాళ్ళకి గుర్తొచ్చేలా చేస్తాను. వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు మాత్రం మంచిగానే ఉంటున్నారు. ఎన్ని కష్టాలు తెప్పించినా కూడా నవ్వుతూనే ఉంటున్నారు. ఆ నవ్వులనేటివి నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నా కష్టాలు మాత్రం తీరటం లేదు. వాళ్ళని కష్టపెట్టే కొద్దీ నాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయి. నాకు సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎంత నవ్వుతున్నా కూడా ఆ నవ్వులనేటివి నాకు ఏడుపొస్తూ ఉందే. నేను ఎంత ఏడిపించాలనుకున్నా వాళ్ళు అంతగా నవ్వుతూ సంతోషంగా ఉంటున్నారే. దేనిలో కూడా వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నా ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ ఉన్నారు. ఆ కష్టం నాకే చుట్టుకుంటుంది. నేనెందుకు ఇంతలా చేస్తున్నాను, ఏది చేసినా నా మెడకే చుట్టుకుంటుంది అనే బాధ వాళ్ళలో పశ్చాత్తాపంగా మారుతుంది. ఆ పశ్చాత్తాపంతోనే వాళ్ళు తిరిగి నీ ఇంటికి కట్టిన ఆ కట్టుని తీసేసే విధంగా ఈరోజే ప్రయత్నిస్తారు. ఈ అమావాస్య రోజే ఆ చెడు శక్తి అనేది నిన్ను వదిలి వెళ్ళిపోబోతుంది. అప్పుడు నీ ఇల్లు ఇంకా సురక్షితంగా ఉంటుంది. నీ బాబా చెప్పిన విధంగా నువ్వు కొంచెం జాగ్రత్త పడు. ఇక నుంచి ఎవరిని నమ్మొద్దు. ఇక నుంచి ఎవరితోనూ నువ్వు గుడ్డిగా స్నేహం చేయొద్దు. నీ సొంత విషయాల్ని వాళ్ళని పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. నీ వ్యాపారంలో, నీ సొంత పనుల్లో, నీ సొంత బంధాలతో కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఇదే ఈ బాబా నీకు హెచ్చరిస్తున్న హెచ్చరిక. ఈ హెచ్చరికనే నువ్వు గుర్తుపెట్టుకొని ఈ రోజంతా కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా ఉండు. ఏ టైంలోనైనా ఏ సమయంలోనైనా సరే ఆ కట్ అనేది నీ ఇంటి నుంచి వాళ్ళు విడిపించేస్తారు. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నీ బాబాని నేనున్నాను బిడ్డ. నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.